చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అఘోరి అలియాస్ శ్రీనివాస్ ని తండ్రి సోదరి బావ ములాఖతులో పరామర్శించారు. అనంతరం వారు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ప్రగతి రిసార్ట్లో ఓ మహిళ నిర్మాతను పూజల పేరుతో మోసం చేసి చంపుతానని బెదిరించి 9,80,000 రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో అఘోరీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో అఘోరిని నిన్న నోకిల పోలీసులు కస్టడీకి తీసుకుని సుమారు 2 గంటల పాటు విచారించారు. అనంతరం సాయంత్రం చెంచల్గూడ జైలుకు తరలించారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ప్రగతి రిసార్ట్లో ఓ మహిళ నిర్మాతను పూజల పేరుతో మోసం చేసి చంపుతానని బెదిరించి 9,80,000 రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో అఘోరీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో అఘోరిని నిన్న నోకిల పోలీసులు కస్టడీకి తీసుకుని సుమారు 2 గంటల పాటు విచారించారు. అనంతరం సాయంత్రం చెంచల్గూడ జైలుకు తరలించారు.